హలో, కేశవ్ సమీర్ బాయ్. సార్ చెప్పు, ఎలా ఉన్నావు, ఏంటి సంగతులు? మనోళ్ళు మరీ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారయ్యా. గుర్తుపడ్డానికి మాత్రమే మొహంలో గ్యాప్ ఇచ్చారు. సరే చెప్పు, ఎప్పుడు ఎలా ప్లాన్ చేశారు, ఇంకెక్కడెక్కడ ప్లాన్ చేస్తారో త్వరగా చెప్తే పనులున్నాయి. సార్ ముझे नहीं मालूम సార్, ప్లీజ్ సార్. రే, ఇదిగో నీ ప్రొఫైల్. నువ్వు ఆ బాంబర్ గాడి ఇంటికి ఎన్ని విజిట్స్ చేసావో, నీ ఫోన్ కాల్స్, మెయిల్స్ మొత్తం ఇందులో ఉన్నాయి. అన్నీ తెలిసి నేను పట్టుకున్నారు. నువ్వు ఇంకా చెప్తా అన్నావు కాబట్టి బ్రతికున్నావు, ఇక్కడున్నావు. నేను చెప్తా అన్నది కూడా అందుకే సార్. మీరు నన్ను చంపేస్తారన్న భయంతోనే చెప్తా అన్నాను. నాకు నిజంగా నేను తెలియదు సార్. ముझे छोड़ दो సార్, ప్లీజ్ ముझे छोड़ दो. రే, నాకు టైం లేదు. నీలాగే టార్గెట్స్ ఉన్నాయి. సార్ నా మాట నమ్మండి సార్, నాకేం తెలియదు సార్. నన్ను ఫ్రేమ్ చేశారు సార్. అంటే మా వాళ్ళకి పట్టుకోవడం చేత కాక ఎవడో ఒకరిని తెచ్చిరికిచ్చేస్తున్నారు అనుకుంటున్నావా? అంత చేతగా నదవల్లా కనబడుతున్నావా? సార్ అలా కాదు సార్. ఎప్పుడు అటాక్ జరిగినా త్వరగా ఎవరో ఒకరిని పట్టుకుంటే మీడియా పీపుల్ అగ్రెషన్ తగ్గుతుంది. అందుకే బార్డర్లో ఉన్న మమ్మల్ని తీసుకొచ్చి ఇలా టార్చర్ చేసి ఒప్పిస్తున్నారు సార్. సార్ నాదే కాదు సార్, నాలా పాకిస్తాన్ ఇండియా బార్డర్లో ఉన్న ప్రతి ఒక్కరిది ఇదే గతి సార్. ప్రాణం పోతుందన్న భయంతోనే ఒప్పుకున్నాను సార్. నాకేం తెలియదు సార్, ప్లీజ్ సార్. అవునయ్యా కిరణ్, ఈ మధ్య మరీ ఎక్కువైపోతుంది పద్ధతి. పాపం మధ్యలో వీలు బలైపోతున్నారు. సార్ నేను ఒక సాదాసీదా ఎంప్లాయీని సార్. నెలకు కనీసం 2 సేల్స్ చేస్తేనే కానీ నా ఫ్యామిలీకి తిండి ఉండదు. ఇప్పుడు నాకేమైనా అయితే నా ఫ్యామిలీ మొత్తం రోడ్డున పడిపోతుంది సార్. నాకు 2 చిన్న పిల్లలు. నీ అబ్బా, నువ్వు చెప్పే సొల్లు కబుర్లు విన్నాకే చూపిస్తున్నావా? నాకు కోడక్క. ఇండియన్ పోలీస్ అంటే అంత ఎటకారంగా ఉందిరా నీకు? చెప్పు చెప్పు, నాకు కోడక్క చెప్పు. చెప్తాను సార్, చెప్తాను సార్. వాట్? లష్కర్ తాయిబా వాళ్ళు 2611 అటాకర్స్ కదా, వాళ్ళకి దీనికి ఏంటి సంబంధం? అయినా వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అవ్వరు. మాకు వచ్చిన రిపోర్ట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు కాదు. నిజం చెప్పు నాకు కోడక్క. నేను ఎల్ఈటీలో 10 years ట్రైన్ అయ్యాను. ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అండ్ ఇన్ఫిల్ట్రేషన్లో ఎక్స్పర్ట్ని. కాశ్మీర్ బార్డర్లో స్లీపర్ సెల్స్ని రిక్రూట్ చేసింది నేనే. అలా రిక్రూట్ చేసుకున్న 1000 మందిలో వీడు ఒకడా. లాస్ట్ టైం ఊరిలో ఇదే టైప్ ఆఫ్ అటాక్ చేసింది జైషే మహమ్మద్ వాళ్ళు కదా. ఇప్పుడు కూడా చేసింది వాళ్ళే సార్. నేను ట్రైన్ అయింది ఎల్ఈటీ అని చెప్పాను సార్, చేసింది వాళ్ళని చెప్పలేదు. మరి చేసింది ఎవరో సరిగ్గా చెప్పు. జైషే మహమ్మద్ వాళ్ళు సార్. మా టెర్రరిస్ట్ గ్రూప్స్కి మిలిటెంట్ ఎక్స్చేంజ్ ఉంటుంది. మాకు కావాల్సిన ప్లేస్లో అవైలబుల్గా ఉన్న స్లీపర్ సెల్స్ని లేదా ఇస్లామైజ్డ్ యూత్ని వాడుకుంటాం. లాస్ట్ టైం జరిగిన యూరియా అటాక్లో మా వాడుకున్నాడు మహమ్మద్ అనాస్ అలియాస్ అబసర్గా. అసలు ఎందుకు చేశారు? అవర్ మోటో ఈజ్ నాట్ జస్ట్ టు అటాక్ సార్, it is to create hatred on India in our people of Pakistan. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు ఏంట్రా?
మీరు అటాక్ చేస్తే మా మీద హేటెడ్ రావడం ఏంటి? ఈ అటాక్ తర్వాత మీరు నోరు మూసుకొని ఉంటారా? మా మీద ఎక్కడైనా ట్రై చేస్తారుగా. అసలు మీ ప్లాన్ ఏంటి? ఇంకా ఎన్ని ప్లాన్ చేశారు? సార్, మీరు అనుకున్నట్టు దిస్ ఈజ్ నాట్ జస్ట్ టు క్రియేట్ ప్యానిక్ ఇన్ ఇండియన్ గవర్నమెంట్. యూర్ జస్ట్ ఎ టూల్, ఎ స్మాల్ పాన్. అవర్ మెయిన్ మోటో ఈస్ టు క్రియేట్ ప్యానిక్ ఇన్ పాకిస్తాన్ గవర్నమెంట్. వాట్ ద ఫక్ ఆర్ యు సేయింగ్? మీకు షెల్టర్ ఇచ్చే గవర్నమెంట్ మీద మీరెందుకు అటాక్ చేస్తారు? మాకు షెల్టర్ ఇచ్చేది పాకిస్తాన్ గవర్నమెంట్ కాదు సార్, మిలిటరీ. రెండిటికి తేడా ఏంటి? సార్, పాకిస్తాన్లో 2 గవర్నమెంట్స్ ఉంటాయి, పబ్లిక్ గవర్నమెంట్, మిలిటరీ. ఇద్దరికి పవర్ కోసం ఎప్పుడు ఇంటర్నల్గా ఫైట్స్ జరుగుతూనే ఉంటాయి. వీఆర్ సపోర్టెడ్ బై మిలిటరీ, వీ వర్క్ అండర్ దెమ్. ఇప్పుడు పాకిస్తాన్ ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉంది. దే ఆర్ లుకింగ్ ఫర్ ఫారిన్ ఫండ్స్. రీసెంట్గా దుబాయ్ కింగ్ పాకిస్తాన్లో ఇన్వెస్ట్ చేయడానికి ఒప్పుకున్నాడు. నెక్స్ట్ వీక్ విజిట్ కూడా ఉంది. అది కనుక జరిగితే జనాలకి గవర్నమెంట్ మీద నమ్మకం పెరుగుతుంది. దెన్ పబ్లిక్ గవర్నమెంట్ విల్ టేక్ లీడ్ అండ్ మిలిటరీ షుడ్ వర్క్ అండర్ దెమ్. దానికి ఇండియా మీద అటాక్కి సంబంధం ఏంటి? సార్, మీకు ఆల్రెడీ చెప్పాను, యూఆర్ జస్ట్ ఎ టూల్, స్మాల్ పాన్. అండ్ అటాక్ జరిగింది మీ ఒక్క కంట్రీ మీదే కాదు. ఇరాన్ వాజ్ ద ఫస్ట్ కంట్రీ టు టేక్ దిస్ అటాక్. సేమ్ టు సేమ్ మీలాగే బస్లో వెళ్తున్న హైయర్ అఫీషియల్స్ని సూసైడ్ బాంబర్ అలీ మొహమ్మద్ నవాజ్. ఇప్పుడు మీరు. ఇవన్నిటికీ దానికి ఏంటి సంబంధం? ఈ 2 అటాక్స్తో ప్రపంచ దేశాలన్నీ దుబాయ్ కింగ్ని పాకిస్తాన్లో ఇన్వెస్ట్ చేయకుండా ఫోర్స్ చేస్తారు. పైగా మీ మీద అటాక్ జరిగితే ఎటువంటి అనుమానం ఉండదు. అందుకే జైష్ ఇస్లాంతో చేయించాం. దీనివల్ల మాకు 2 ఉపయోగాలు. గవర్నమెంట్ మీద ప్రజలకు నమ్మకం పోతుంది అండ్ మీ మీద హేట్రెడ్ పెరుగుతుంది. అలా పెరిగినప్పుడు వాళ్ళు చూసేది మా మిలిటరీ వైపే. విల్ హ్యావ్ దేర్ బిలీఫ్ అండ్ విల్ హ్యావ్ ఫ్రీ హ్యాండ్. ఫ్రీ హ్యాండ్ ఆన్ వాట్? కాశ్మీర్. కాశ్మీరా? ఆ చిన్న కాశ్మీర్ కోసం ఇదంతానా? చిన్న కాశ్మీరా? చిన్న కాశ్మీరా? ఓడిపోవడం తెలిస్తే కాశ్మీర్ ఎంత పెద్దదో తెలుస్తుంది. యూరిలో మీ మీద అటాక్ జరిగినప్పుడు మీరు సర్జికల్ స్ట్రైక్ చేశారు, కానీ మేమేం చేసాం? సిగ్గు లేకుండా ఏమీ జరగలేదని మూసుకొని కూర్చున్నాం. చేతకాని గీత వల్ల ఇలా మమ్మల్ని గోడకి కుక్కల్లా కట్టేశారు. మొరగడం తప్ప కరవలేం. ఏం చేసుకుంటారా కాశ్మీర్ని? సార్, కుక్కలు ఇప్పుడు కార్స్ వెనకాల పరిగెడుతూ ఉంటాయి వాటిని పట్టుకోవడానికి. ఒకవేళ కుక్కగే గనక కారు దొరికితే దాన్ని ఏం చేసుకోవాలో ఆ కుక్కకు కూడా తెలియదు. మొత్తానికి మీరు కుక్కలను ఒప్పుకుంటున్నారు. మీలో మాకు నచ్చేది అదే సార్. మేము కుక్కలమని ఒప్పుకున్నందుకు ఆనందపడతారు తప్ప మీ కారు మా దగ్గర ఉందన్న విషయం మాత్రం మర్చిపోతారు. అందుకే మీకు కాశ్మీర్ ఇంకా మొత్తం రాలేదు. సార్, ప్రపంచంలో చేతగాని వాడు ఎవడో తెలుసా సార్? బలం లేనివాడు కాదు, తన బలహీనతలు ఏంటో తనకే తెలియనివాడు. 2 సంవత్సరాలుగా మీ బార్డర్లో గొడ్డలిప్పుకు తిరుగుతున్నా. మీ 40 మంది జవాన్లు చచ్చిపోతే కానీ నన్ను ఇక్కడ కూర్చోబెట్టలేదు. నా ఒక్కడితో ఇది ఆగదు. ఈ క్షణం నేను పోతే నా అల్లా దగ్గర ఉంటా. ఇల్లిల్లాబాద్ దిన్నల్ ఇస్లాం. దిన్నల్ ఇస్లాం. నిన్నేంటి మమ్మల్ని పట్టుకోవడం ఇంకా చేత కాలేదు వీళ్ళకి. నువ్వు ఇంకా బార్డర్లో తిరుగుతున్నావు, మేము వీళ్ళ మధ్యలో వీళ్ళతో తిరుగుతున్నా తెలుసుకోలేకపోయారు తింగరదవులు. ఈ మధ్య మా కోట్లు ఎక్కువయ్యారు. నువ్వు వస్తావని ఇన్ఫర్మేషన్ ఉంది కానీ మా జాతరలో మేము ఉండాలి కదా, అందుకే ఇదంతా. ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్. ఇదిగో నీ నెక్స్ట్ అటాక్ ఇన్ఫర్మేషన్. ఈసారి డైరెక్ట్గా కాదు, డీటెయిల్స్ అండ్ అడ్రస్ ఇందులో ఉన్నాయి. ఇది అడ్రస్, ఇది నీ ఐడెంటిటీ. నెక్స్ట్ అసైన్మెంట్ ఏంటో వాళ్ళు చెప్తారు. పుల్వామాలో జరిగినట్టు పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ ఉండాలి. పుల్వామాలో నాకు బాగా మజా వచ్చిన విషయం ఏంటో తెలుసా? 40 మంది జవాన్లు చచ్చిపోవడం కాదు, వాళ్ళ కంట్రీలో ఉంటూ వాళ్ళు తయారు చేసిన ఎక్స్ప్లోజివ్స్తో వాళ్ళ సిటిజన్స్తోనే పక్కనే ఉండి అటాక్ చేయించవచ్చు చూడు, అదిరా మజా అంటే.
ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్. ఏంటి అలా చూస్తున్నావు? అసలు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరో తెలుసా? కాన్వాయ్ రూట్ మ్యాప్ దగ్గర నుంచి అందులో ఉన్న చిన్న చిన్న వస్తువుల వరకు మొత్తం డీటెయిల్స్ ఇచ్చింది మేము. మీరు జస్ట్ ఎగ్జిక్యూట్ చేశారంతే. పెయిన్ ఇవ్వడమే కాదు చిన్న, తీసుకోవడం కూడా తెలియాలి. కంగారు పడుకో, లెఫ్ట్ ఆర్టరీ జస్ట్ టచ్ అయిందంతే. నీ అదృష్టం కొద్దీ బయట ఎవరు లేరు కనుక 15 minutesలో హాస్పిటల్కి వెళ్తే అన్నీ కుదిరితే బతికేయచ్చు. కానీ నువ్వు వెళ్ళాలా లేదనేది వీడ్ డిసైడ్ చేస్తాడు. చెప్పు, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. చూడు, వీడు బాధతో నీకు భయం తెప్పిద్దాం అనుకుంటున్నాను. నువ్వు ఇలా ఇంకా లేట్ చేస్తే బాధ భయం రెండు నువ్వే తీసుకోవాల్సి వస్తుంది. ఈ ట్రిగ్గర్ నొక్కకుండా ఉండడానికి 1/2 hour నుండి కంట్రోల్ చేసుకుంటున్నాను. వీడికన్నా ఎక్కువ పెయిన్లో ఉన్నాను. మీ ఇద్దరు నా ముందుకు వచ్చినప్పటి నుంచి మొత్తం మ్యాగజైన్ దింపేద్దామని ఉంది. కానీ మాకు ఓ ప్రాసెస్ ఏడ్చింది కదా, ప్రూఫ్లు ప్రోటోకాల్ తోటకూర అని. అందుకే ఇప్పటి వరకు ఆపుకున్నా. ప్లీజ్ డోంట్ టెస్ట్ మై పేషెన్స్. I need it to be straight, fast and clear. Speaker, you fucking bastard. మీ ఇండియన్స్లో నాకు బాగా నచ్చే విషయం ఏంటో తెలుసా? యూ గైస్ సెంటిమెంటల్ ఫూల్స్ రా. లేకపోతే ఒక టెర్రరిస్ట్ని ఎలా ఎవరైనా బెదిరిస్తారా? నా దగ్గర గన్ లేదు కాబట్టి ఊరుకుంటున్నా, లేదంటే నేనే చంపేసేవాడిని. వీ డోంట్ హ్యావ్ ప్లేస్ ఫర్ ద వీక్. We are grateful for your services, officer. Now you are relieved from your duties. నాకు కావాల్సింది పెయిన్ కాదు, ప్రూఫ్. చెప్పు, ఎవరెవరున్నారు, ఎక్కడెక్కడున్నారు? నువ్వు ఎంత త్వరగా చెప్తే నీ డెత్ అంత ఈజీగా ఉంటుంది. రే, నీకు ప్రూఫ్స్ కావాలి, మీ వాళ్ళకి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఒకవేళ ప్రూఫ్ లేకుండా చంపితే మీ ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్ లాంఛనాలతో నన్ను తగలబెడతారు. మీరు అందరూ ఇంక్లూడింగ్ యూ నాకు సెల్యూట్ చేస్తారు. ఎంతకన్నా ఏం కావాలరా? ఒకవేళ గిల్టీ అని ప్రూవ్ చేస్తే మీకే బొక్క. ఎన్నోళ్ళుగా మీ మధ్యలో ఒకటి తిరుగుతున్నాడట, పట్టుకోలేకపోయారని జనం మీ మీద అమ్ముతారు. భయ్యా, నీకు వీణమేటం అంటే ఏంటి తెలుసా? నీ అబ్బా, నేను ఇన్ఫర్మేషన్ అడిగితే నువ్వు ప్రెడిక్షన్స్ చెప్తావేంట్రా? అవన్నీ నువ్వు కానీ నీ బాడీ కానీ బయటికి వెళ్ళినప్పుడు రా పువ్వా. అయినా నాకు కావాల్సిన ప్రూఫ్ నువ్వు ఎప్పుడో ఇచ్చేసావు. ఇప్పుడు నువ్వు చచ్చినా నాకు పెద్ద ప్రాబ్లం లేదు. ఇంత దరిద్రంలో కూడా నేను నీకు చేసే మేలంటే తెలుసా? నేను త్వరగా చంపేయడం. చెప్పు, ఏం చేయమంటావు? ప్లీజ్ చెప్పి, ప్లీజ్ చెప్పి. అయితే చెప్పు, ఎవరెవరు ఉన్నారో, ఎక్కడెక్కడున్నారో చెప్పేస్తా 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 చెప్పేస్తా.
ప్లీజ్. థ్యాంక్ యూ ఆఫీసర్. హ్యావ్ ఎ సేఫ్ నువ్వు అడిగిందంతా చెప్పాను కదా, ప్లీజ్ చెప్పే, చెప్పే ప్లీజ్, చెప్పే ప్లీజ్. నాకు కూడా నేను ఇప్పుడే చంపేయాలనుంది, బట్ 40 మంది సోల్జర్స్, వాళ్ళందరి ఫ్యామిలీస్, వాళ్ళందరి బాధ నీకు కూడా తెలియాలి. సో టేక్ సమ్ టైమ్, ఫీల్ ఇట్, ఫీల్ దట్ ఫకింగ్ పెయిన్ యూ బాస్టర్డ్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇదిరా అసలైన మజా అంటే. నీ ప్రాణం తీయమని నువ్వే అడుక్కుంటున్నావు చూడు, బా జువ్వమంటున్నారా నరాలన్నీ. సరే నీ కోరిక నేనెందుకు కాదనాలే.